నమస్తే జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ఇండియన్ ఆయిల్ కంపెనీ లిమిటెడ్ సిఎస్ఆర్ కింద దివ్యాంగులకు 83 లక్షల విలువైన 813 ఉపకరణాలు అందించగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేష్ బెగీతే హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వినికిడి యంత్రాలు, బ్యాటరీ సైకిల్, సుగమ్య కేన్, స్మార్ట్ ఫోన్, ఇతర పరికరాలు అందజేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తుందని, దివ్యాంగుల కోసం 1600 కోట్లు వెచ్చించిందని తెలిపారు. దివ్యాంగులకు ఇప్పటికే సహాయ పరికరాలు ఇచ్చామని, భవిష్యత్తులో అర్హులందరికీ ఇస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దునని సూచించారు. ఎంతో మంది దివ్యాంగులు ఆత్మస్థైర్యం, మనోధైర్యంతో ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కొనియాడారు. ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. దివ్యాంగులకు అందరూ మద్దతుగా ఉండాలని, వారిలో స్ఫూర్తి నింపాలని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం ఇస్తున్నామని, అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు పెరగాలని, డ్రాపౌట్ ఉండవద్దని తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ మేరకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ ఏడాది కూడా సైకిళ్లు ఇస్తామని, ఈ ఏడాది 15,000 పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధికారులకు అభినందనలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో కూడా అన్ని పరికరాలు చాలా వస్తూ ఉంటారు. అని నాకు వీల్ చైర్ కావాలి, నాకు ఇది కావాలి కాబట్టి వెంటనే నోట్ చేసుకుంటాం, ఎక్కడ నిర్లక్ష్యం చేయకూడదు. కానీ అతి త్వరగా కరీంనగర్లో కూడా ఈ శిబిరం పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. మన హుజాబాద్లో కూడా అయింది, వాళ్ళంతా వెబ్రాబాద్ కరీంనగర్లో వెబ్రాబాద్ మళ్ళీ కూడా పెట్టే ప్రయత్నం చేస్తాం. పెద్ద పెద్ద కంపెనీస్తో మాట్లాడతాం, వాళ్ళకి సిఎస్ఆర్ ఫండ్స్తో మనం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మీ అందరూ తెలుసు, గతంలో 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్ 10th గర్ల్స్ బాయ్స్ అందరూ కూడా మనం సైకిల్స్ వచ్చి పోటీ పెట్టినారు. మళ్ళీ చెప్తున్నారు, ఈసారి కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివేటి 10వ తరగతి విద్యార్థులందరూ కూడా మళ్ళీ సైకిల్స్ ఇస్తారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదవండి, మీ సైకిల్ తీసుకోండి, మీ జీవితాలను బాగు చేసుకోండి, డ్రాప్ అవుట్స్ లేకుండా, మీ క్లాసెస్ మిస్ కాకుండా, మీరు ఇబ్బంది పడకుండా ఉండడానికే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. ఈసారి గిన్నీస్ బుక్ రికార్డ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఒకే రోజు, ఒకే ప్లేస్లో, ఒకే టైంలో 15,000 సైకిళ్లను ఇవ్వడానికి ఒక పక్క ప్లాన్ చేస్తున్నాం. మోడీ గుర్తు పెరిగిన ఈసారి కూడా వాళ్ళందరికీ సైకిల్స్ ఇవ్వడానికి అని ప్లాన్ చేస్తున్నాం. నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నన్ని రోజులు, ఉన్నన్ని సంవత్సరాలు పేద విద్యార్థులకు పక్క సైకిల్స్ ఇస్తాం, ఇచ్చి చేస్తాం. అది ఏమవుతుంది. అందుకే ఎవరు ఉపాధ్యాయులు చెప్తున్నాను, హెడ్ మాస్టర్ చెప్తున్నాను, డిఓలు చెప్తున్నాను, మీరు ప్రచారం చేయండి. గవర్నమెంట్ స్కూల్లో చదివే 10th క్లాస్ విద్యార్థులు పక్కా సైకిల్ ఇస్తామని ప్రచారం చేయండి. విద్యార్థులకు ప్రోత్సాహం కల్పించే ప్రయత్నం చేయండి. వాళ్ళందరికీ ఇచ్చే బాధ్యత అది. ఎంత ఇబ్బంది అయినా, ఎన్ని కష్టాలైనా పెద్ద పెద్ద సంస్థలతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. దివ్యాంగులకు సంబంధించి కూడా అధునాతన నుండి కొత్త టెక్నాలజీ వస్తున్నారు. ఆ టెక్నాలజీ కూడా కొత్త పరికరాలు వస్తూ ఉన్నాయి. ఆ పరికరాలు కూడా మనం ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పెద్ద పెద్ద కంపెనీస్ సహాయంతో తీసుకొచ్చే ప్రయత్నం చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఇలా చాలా మంది కూడా బస్టాండ్లో ఇబ్బంది పడుతున్నారు. మన మోడీ ప్రభుత్వం కూడా రైల్వే స్టేషన్లో ప్రత్యేక సదుపాయాలు, బస్టాండ్లో ప్రత్యేక సదుపాయాలు, హాస్పిటల్లో ప్రత్యేక సదుపాయాలు, మిమ్మల్ని సమాజంలో సమాన స్థాయిలో గౌరవించి ఆ స్థాయికి తీసుకున్న ఉద్దేశంతోనే మోడీ ప్రభుత్వం మీకు అంటే కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి పరికరాలు అందించే ప్రయత్నం చేస్తాం. ఎటువంటి కంపెనీస్తో మాట్లాడి పోటీ ప్రయత్నం చేస్తాం. మీరు సానుభూతితో రాలేవారు, మీకు మిమ్మల్ని స్ఫూర్తి నింపడానికి, మనం ప్రోత్సహిస్తున్న వాళ్ళకి ఒక భరోసా కల్పించడానికి మాత్రమే నేను ఈరోజు వచ్చిన. కానీ పరికరాలు పొందిన ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు. ఎవరైతే పరికరాలు రాలేదో వాళ్ళందరికీ అతి త్వరలోనే మళ్ళీ మాట్లాడి మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఐఓసీఎల్ కంపెనీ వారి యజమానికి అధికారులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుంచి నడిపినటువంటి మా గౌరవ జిల్లా కలెక్టర్ చాలా శ్రద్ధతోని మనం సేవ చేయాలి, దివ్యాంగులను ఆదుకోవాలని చెప్పి ఒక సంకల్పించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల తంగలపల్లి మండలంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేస్తున్నాయని మండిపడ్డారు. బండి సంజయ్ పర్యటనకు వస్తే ముందస్తుగా తమను అరెస్టు చేయటం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయ నాయకులను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. అరెస్టైన వారిలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మాట్ల మధు, గుండ్లపల్లి పూర్ణచందర్, సంపత్, ఎలుక వెంకన్న, కంచల రవిగౌడ్, పడిగల రాజు, ఫ్యాక్స్ చైర్మన్ దేవదాసు, అంకుశపూర్ మాజీ సర్పంచ్ అడ్డగట్ల భాస్కర్, సురభి నవీన్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అనుసరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సిరిసిల్లాలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు, కరీంనగర్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ గుండాలు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆగయ్య మాట్లాడుతూ బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉండి నీచమైన భాష మాట్లాడడం సిగ్గుచేటని, కరీంనగర్లో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశాన్ని అడ్డుకొని భౌతిక దాడులకు దిగడం హేయమైన చర్య అని, వీధి రౌడీల కంటే అధ్వాన్నంగా బీజేపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా గృహ నిర్బంధం చేయటం, అరెస్టులు చేయించడం ద్వారా ఉద్యమకారులను ఆపలేరని, తాము 14 ఏళ్లు పోరాడి తెలంగాణ సాధించుకున్న వాళ్ళమని, ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆ భాషను చూస్తుంటే చాలా పబ్లిక్ గిట్ల మాట్లాడతారా అనే పబ్లిక్ వచ్చి ఎందుకు పోనీ అని ఊరుకుంటే ఈ రోజున దౌర్జన్యం చేయడం మళ్ళీ మీ వంతే జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మా జిల్లా అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టాలనుకొని ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఖచ్చితంగా నీ మాట విధానం, నీ ప్రవర్తన మార్చుకోకపోతే రానున్న రోజుల్లో రాజకీయానికే నువ్వు అనిపిట్టని చెప్పి మా పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా నువ్వు ఏ పేరుతోటి గెలిచినావు, నువ్వేం వర్కులు ఇవ్వలే, నువ్వేం నిధులు తీసుకురాలే, కేవలం ఒక పేరు చెప్పుకొని గెలిచిన వ్యక్తివి. కాబట్టి ఇప్పటికైనా నీవు రాజకీయంగా ఎదుర్కోవాలనుకుంటే మా కేటీఆర్ గారిని, నీకు దమ్ము ధైర్యం ఉంటే మా కేటీఆర్ గారు సిరిసిల్లాలో నిలుచుండి నువ్వు మా సిరిసిల్లకి వచ్చి పోటీ ఎమ్మెల్యేగా, నీకు ధైర్యం ఉంటే దమ్ము ఉంటే అప్పుడు మా కేటీఆర్ గారి ధైర్యం ఏంటిది, దమ్ము ఏంటిది, మా కేటీఆర్ ఏం చేసిండు అనేది నీకు తెలుస్తుంది. కాబట్టి ఎక్కడో ఏదో పేరు చెప్పుకొని గెలిచి గొప్పతనం కాదు. కేటీఆర్ని విమర్శిస్తున్నావు కాబట్టి కేటీఆర్ మీదనే రానున్న అసెంబ్లీలో పోటీ చేసి నువ్వు గెలిస్తే నువ్వు బండి సంజయ్ అని చెప్పి అనిపించుకుంటావు బిడ్డ. ఇటువంటి మాటలు మానుకొని ఇక ముందైనా కానీ అధికారం ఉందని, అండబలం ఉందని ఇటువంటి మాటలు మానుకోవాలి. ఈ గుండాయిజం తగ్గించుకోకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఉద్యోగం నుంచి వచ్చిన వ్యక్తులు మేము బీఆర్ఎస్ పార్టీ అంటే ఖచ్చితంగా దాడికి ఎదురుదాడి దిగుతాం. దానికి రెండంతా చేసే కెపాసిటీ ఉన్నా కానీ మేము ఎందుకు మౌనంగా ఉంటున్నామంటే మీ ప్రవర్తన, మీ పద్ధతి మొత్తం పబ్లిక్ తెలిసినాక తర్వాతనే మేము ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ మీద రాజకీయాల్లో నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షాన్ని ప్రతి పార్టీ కోరుకుంటుంది. మేము విమర్శలు చేసినాం, మీ దగ్గర ఏమని ఉంటుంది, మీరేం చేసారో చెప్పండి, మీరు ఏం చేయదలుచుకున్నారో జవాబు ఇవ్వండి. అంతేగాని భౌతిక దాడులకు దిగితే మా సోదరుడు చక్రపాణి చెప్పినట్టు ఉద్యమంలోకి వెళ్ళొచ్చినాం. 14 సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపినాం, 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపినాం. గడిచిన 2.5 ఏళ్ళుగా ప్రజలను చైతన్యం చేస్తున్నాం. ఇంత సుదీర్ఘమైనటువంటి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ప్రాతినిధ్యం వస్తున్న మాకు ఏ రకమైన జవాబు చెప్పగలం? మేము తెలంగాణలో పుట్టి పెరిగిన భాష మీకే కాదు, మాకు అన్ని రకాల భాషలు వస్తాయి. ఈ ప్రాంతంలో పుట్టిన నీకు, నాకు అని ఎవ్వరికి భేదం ఉండదు. ప్రతి వ్యక్తికి తెలంగాణ భాష, అచ్చమైన తెలంగాణ భాష వస్తుంది. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నవాళ్ళు ఏ భాష మాట్లాడాలి, ఏ రకంగా మాట్లాడితే మనల్ని ఎన్నుకున్న ప్రజలు హర్షిస్తారనే ఒక విషయాన్ని గమనించాలి. ఇప్పటికైనా జరిగింది ఏం లేదు, ఇవాళ జరిగిన దాని మీద మాత్రం బండి సంజయ్ గారు తప్పకుండా వారి అభిప్రాయాన్ని తెలియజేయాలి. మొన్న కేటీఆర్ గారు మాట్లాడిన దాన్ని కూడా, మీరు మాట్లాడింది మీకు తల్లిదండ్రులు ఉంటారు, మరి అదే మాట మిమ్మల్ని అంటే మీరు తట్టుకోగలరా? మీరు అడగండి మీ అమ్మా నాన్నలను ఏ విధంగా మాట్లాడారో ఆ ప్రశ్న వేయచ్చా? మా నోటి నుంచి మాట్లాడడానికి కూడా జుగుప్సాకరంగా ఉంది. ఇట్లాంటి భాషలు మానుకోండి బండి సంజయ్ గారు. ఎందుకంటే ఇది కరీంనగర్ లోక్సభ వరకు చాలామంది ప్రధానమైనటువంటి వ్యక్తులే ప్రాతినిధ్యం వహించారు. అందున మీ అదృష్టం కొద్దీ మీరు 2 సార్లు కూడా కరీంనగర్ లోక్సభ స్థానానికి పనులు చేస్తూ ఎప్పుడు కేసీఆర్ గారిని అరెస్ట్ చేయించాలి, ఎప్పుడు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయించాలని చెప్పేసి నువ్వు కరలు గంటా ఉన్నావు. మొదలు ఈ రాష్ట్రాన్ని దోపిడీ పాలు చేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న రేవంత్ రెడ్డి అరాచకాలు, అట్లాగే ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉన్న రేవంత్ రెడ్డి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టు, వాళ్ళ దోపిడీని
నువ్వు మొగోడు అయితే, నువ్వు నిజంగా కూడా మునగాడు అయితే కాంగ్రెస్ నాయకులు చేసే అరాచకాలను వాళ్ళను ఎదుర్కొని వాళ్ళని జైల్లో పెట్టని చెప్పేసి నేను బండి సంజయ్ గారికి చెప్తా ఉన్నా. ఒకటే, కేటీఆర్ గారి లాంటి నాయకుడు ఇలా తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థానం సంపాదించుకున్న నాయకుడు, మాకు ఇట్లాంటి నాయకుడు ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇతర రాష్ట్రాల ప్రజలు కేటీఆర్ లాంటి నాయకుడు, కేటీఆర్ గారి లాంటి మంత్రి మా రాష్ట్రానికి ఉంటే బాగుండు అనుకునేంత గొప్పగా పనిచేసిన నాయకుడు కేటీ రామారావు గారు. నిన్ను ఈ జిల్లా ప్రజలే తిరస్కరిస్తూ ఉన్నారు. ఏదో దేవుని పేరు చెప్పి ఇలా మతం పేరు చెప్పి 2 సార్లు గెలిచినావు తప్ప మళ్ళీ ఇంకొకసారి నువ్వు ఇట్లే చిల్లర మాటలు మాట్లాడి ఇట్లాంటి చిల్లర వేషాలు వేస్తే నువ్వు పార్లమెంట్ మెంబర్ కాదు, వార్డు మెంబర్ కూడా గెలవు అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్ బండి సంజయ్ అండ్ ఖబర్దార్ బీజేపీ పార్టీ. ఇలా ప్రజాహిత కార్యక్రమాలు చేసే, ప్రజల కోసం పోరాటం చేసే నాయకులను దాడులు చేసి అట్లాగే హేయమైన నీచమైన భాష మాట్లాడి ఆరోపణ చేయడం సరికాదు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఏదైతే నీ సమయం వచ్చినప్పుడు నిన్ను పాతిపెట్టే రోజు కూడా ప్రజల చేతిలో నీకు అదేంది ఓటమి తప్పదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్ బండి సంజయ్, ఖబర్దార్ భారతీయ జనతా పార్టీ. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని టీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ అన్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సిసిల్ల పర్యటన పేరుతో అక్రమ అరెస్టులు చేయించడం పూర్తిగా నియంతృత్వ ధోరణికి నిదర్శనమని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను పోలీసులతో అణచివేయడం చూడడం దారుణమని అన్నారు. సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత కేటీ రామారావుపై బండి సంజయ్ చేసిన అవమానకర వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రాజకీయాల్లో సంస్కారం మరచి వ్యక్తిగత దాడులకు దిగడం ఆయన అసలు స్వరూపాన్ని బయటపెడుతుందని తెలియజేశారు. వెంటనే బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపైన దాడి చేసిన వారిని వెంటనే గుర్తించి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. నిజంగా అక్కడ ఏం జరిగింది? మీరు అక్కడ కౌశిక్ రెడ్డి పైన దాడులు చేయడం చాలా సిగ్గుచేటు. నిజంగా ఒక ఎమ్మెల్యే పైన, ఎమ్మెల్యేల బండ్ల పైన దాడులు చేస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించాలని మేము నిజంగా తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా మన కేటీఆర్ గారికి, ఖచ్చితంగా బండి సంజయ్ గారు మీరు ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అడ్డుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఈరోజు సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో మన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడానికి కూడా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీని చూసి బీజేపీ నాయకులు ఎందుకు భయపడుతుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు ఏది ఏమైనా ఖచ్చితంగా మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, ఖచ్చితంగా బండి సంజయ్ గారు మీరు ఎట్టి పరిస్థితుల్లో బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఖచ్చితంగా అడ్డుకొని తీర్థమని మరోసారి హెచ్చరిస్తున్నాం. మేము తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఎక్కడైనా ఇటువంటి దాడులు జరిగినాయని మరోసారి తెలియజేస్తుంది. కరీంనగర్ ఎంతో ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ గడ్డను అల్లకొల్లం చేసిందంటే బీజేపీ వాళ్ళు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.